బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. తీర్యాని మండలం కైరిగూడ చోపడి గ్రామాల మధ్య రాత్రి రోడ్డుపై పెద్ద పులి కనిపించింది. అటుగా వెళ్తున్న వాహనదారులు పెద్ద పులి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. పెద్ద పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అటవీ సమీప గ్రామాలకు హెచ్చరికలు జారీ చేసింది. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పెద్దపల్లి సంచారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, శాలిని, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద పులి ఏదైతే ఈ కైరుగూడ చొప్పిడి గ్రామాల మధ్యనే సంచరిస్తున్నట్టు కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే నిన్న రాత్రి దాదాపు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కూడా రోడ్డుపై సంచరిస్తున్నటువంటి పెద్ద పులిని కూడా అటు వెళ్తున్నటువంటి ఒక టిప్పర్ డ్రైవర్ క్లీనర్ కలిసి కూడా దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా తీయడం, ఏదైతే వీడియోని తీసేయడం, ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. అధికారులు కూడా పెద్ద పులికి సంబంధించినటువంటి పాదముద్రలను గుర్తించింటూ ముఖ్యంగా కూడా సమీప గ్రామాలు ఏదైతే ఇటు కైరిగూడ చొప్పిడి గ్రామాలకు సంబంధించినటువంటి సమీప గ్రామాలు అడవి ప్రాంతానికి సంచరించినటువంటి సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ కూలీలకు వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, గుంపులుగా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు, ఏదైతే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే పెద్ద పులి సంచారానికి సంబంధించి కూడా పెద్ద పులికి కూడా ఎటువంటి అపాయం తలపెట్టదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా పెద్ద పులు సంచరిస్తా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరైతే గతంలో కేసులు నమోదైనటువంటి వన్యప్రాణుల వేటగాళ్లను పిలిచి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా కూడా ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా గత 4 రోజుల నుంచి కూడా ఈ పెద్ద పులి సంచారం అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. శాలిని, థ్యాంక్ యూ అరుణ్.